హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జల్సజని. ఈరోజు ఒక చక్కని ఐటెంతో మీ ముందుకు వచ్చాను. బేసిక్గా మనకి కూలర్లో వాటర్ మోటార్ అనేది ఉంటుందన్నమాట. సో ఆ పనికిరాని వాటర్ మోటార్తో మైక్ ఎలా తయారు చేయాలి అనేది ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మన మోటార్ ఫ్రంట్ బ్యాక్ పార్ట్స్ అనమాట. ఇది వచ్చేసరికి ఆ మైక్ వెనకాల బేస్ కోసం నేను తయారు చేశాను. ఇది వచ్చేసరికి మైక్ జాక్స్ అనమాట, మేల్ అండ్ ఫీమేల్. సో ఇది ఎలా వాడాలనేది మీకు వీడియోలో చూపిస్తాను. ఇది వచ్చేసరికి మన బీటా మైక్ అనమాట. బీటా మైక్ అని చెప్పేసి మన మార్కెట్లో దొరుకుతుంది. అలాగే ఈ రెండు చిన్న చిన్న స్క్రూస్ అందుకే మన మైక్ స్టాండ్ కోసం వాడుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇది వచ్చేసరికి బ్లాక్ కలర్ స్పాంజ్. నాకు బ్లాక్ అంటే ఇష్టం కాబట్టి బ్లాక్ కలర్ స్పాంజే వాడుతున్నా. అండ్ దీన్ని ముందుగా ఎలా చేయాలో, వెనకాల స్టాండ్ ఏదైతే ఉందో ఆ స్టాండ్కి స్క్రూ ఫిట్టింగ్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. సో నా దగ్గర చొలినాడు ఈజీగా ఉంది కాబట్టి వెంటనే హోల్ పెట్టేశాను. సో రెండింటికి ఈక్వల్గా అనమాట. ఓకే, ఇప్పుడు ఇటు సైడ్ నట్ వేసి బిగ్ చేస్తున్నాను. స్టడీ. ఓకే, రెడీ అయిపోయింది. సో బ్యాక్ సైడ్ మనకి సపోర్ట్ అనేది దొరికింది అనమాట. చూసరికి బీటా మైక్ ఫ్రెండ్, దీనికి ఒక స్క్రూ ఇస్తాడు బ్యాక్ సైడ్. ఆ స్క్రూ తీసేసి పైన ఉన్నటువంటి ప్లస్ మైనస్ ఏదైతే ఉందో సో అది గుర్తుపెట్టుకోండి. షోల్డరింగ్ పెట్టి తీసేస్తే మనకి వెనక ఉన్నటువంటి ఆ రబ్బర్ బాక్స్ అనేది వెళ్ళిపోతుంది. దాంతో మనకు అవసరం లేదు. సో అది వేస్ట్ అనమాట, అంటే దీనికి వేస్ట్. అయితే ఇప్పుడు ఉన్నటువంటి మనకి దీనిలో మేల్ జాక్ అవసరం అనమాట. ఇది మేల్. ఇందులో లోపల మనకి పిన్ వచ్చే కనెక్షన్ చూపిస్తాను. లోపల మనకి 3 పిన్స్ వస్తాయి ఫ్రెండ్స్, అండ్ ఏబిసి అనేది. సో కింద ఉన్నటువంటి ఆపోజిట్ ఏదైతే ఉందో సో ఒకటి ప్లస్ కిందకు వస్తుంది, ఒకటి మైనస్ కిందకు వస్తుంది. అండ్ అలాగే ఒక వైర్ తీసుకోండి. సో నేనైతే 2 మీటర్స్ వైర్ తీసుకున్నాను. సో నాకు స్టాండ్కి ఈక్వల్గా ఉండాలి కాబట్టి ఇందులో ప్లస్ అనేది ముందు చెకింగ్ కోసం జస్ట్ ట్రై చేసినాను అనమాట, షోల్డింగ్ చేసి. ఇది ఓకే అనుకున్న తర్వాత మన స్విచ్ అనేది దీనికి పెట్టుకోవచ్చు. సో ఫస్ట్ మనకి స్టార్టింగ్ బేస్ మనకి వాయిస్ అనేది నాయిస్ రాకుండా ఉండటం కోసం ఇందాక మీకు స్పాంజ్ చూపించా కదా, ఆ స్పాంజ్లోని ఫ్రంట్ పార్ట్ వరకు కట్ చేసుకొని దానికి రౌండ్గా ఫిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు వింటున్న వాయిస్ కూడా ఇదే మైక్ నుంచి నేను మీకు రికార్డ్ చేసి వినిపిస్తున్నాను. యాక్చువల్లీ నేను ఇందులోనే మాట్లాడుతున్నాను ఇప్పుడు. ఇది ఇలా ఫిక్స్ చేసుకున్న తర్వాత మనకి నాయిస్ అనేది చాలా వరకు డిస్టర్బెన్స్ అనేది రాదు. అలాగే ఈ మైక్ ఉంది కదా, సో లోపల సైడ్ మన స్పాంజ్ ఏదైతే పెట్టాం అటు సైడ్ లోపల సైడ్ నుంచి ఇలా గ్లూ వేసి ఫిక్స్ చేసుకోవాలి. అలాగే పైన మనకి ఇలా ప్రతి ఒక్క ఇలాంటి బాక్స్ పైన 2 డాట్స్ ఇస్తాడు అటు ఇటు. సో నేను స్విచ్ కోసం, ఆన్ స్విచ్ కోసం ఆ పార్ట్ వరకు కొద్దిగా కట్ చేస్తున్నాను. ఓకే, నాకైతే ఆన్ స్విచ్ చాలా సింపుల్గా దొరికింది. అండ్ ఇలా బ్యాక్ సైడ్ నుంచి ఫిక్స్ చేస్తే మీకు ఆన్ స్విచ్ కూడా చాలా ఫిట్గా అయిపోతుంది. అండ్ ఇప్పుడు కింద మనం లోపల స్విచ్ కనెక్షన్ ఇద్దాం. ఇలా స్విచ్ కనెక్షన్ ఇచ్చి మళ్ళీ షార్ట్ అవ్వకుండా టేప్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది వైర్ అనేది బేస్ అనేది మైక్ మీద పడకుండా నేను గ్లూ పెట్టి అంటించాను. సో ఇందాక మన స్పాంజ్ కట్టేసాం కదా, సో ఆ కట్ చేసిన స్పాంజ్ ముక్కలు అనేది నాకు ఇందుకు బాగా యూజ్ అయింది. ఓకే, ఇప్పుడైతే రెడీ అయిపోయింది. సో ఇందాక మీకు ఫీమేల్ జాక్ చూపించారు. సో దీని బ్యాక్ సైడ్ ఫీమేల్ జాక్ వచ్చింది అనమాట. ఇది మన మైక్ వచ్చే స్టాండ్. ఈ స్టాండ్ అనేది పైన ఫ్రంట్ బోల్ట్ ఉంటుంది, ఆ బోల్ట్ ఓపెన్ చేసి దీన్ని ఫిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి మైక్ స్టాండ్ కదా రెడీ. ఓకే, మీకు చూడడానికి ఎలా అనిపించింది ఫ్రెండ్స్? ఇలా వేస్ట్ ఐటెంతో ఏదో ఒక ఐటెం నేను తయారు చేస్తూనే ఉంటాను, తప్పకుండా మీ ముందుకు తీసుకొస్తాను. ఇప్పుడు దీని వాయిస్ ఎలా ఉందో క్లారిటీ మీరే చూడండి. సో ఇదేంటో అందరికి తెలిసింది. హాయ్ ఎవ్రీవన్, నేను మీ జల్సజని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మైకులు మరిన్ని చూడాలంటే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద గట్టిగా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.